నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందరికీ ఆరోగ్య భద్రత సాధించేందుకే ఆయుష్మాన్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ స్పష్టీకరణ. బీజేపీ కార్యాలయం నందు పండిత్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళి. పక్ష వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో రక్తదాన శిబిరాలు, పీహెచ్సీలు ప్రారంభించామని వెల్లడి. చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. 2 పిటిషన్లపై వాదనలు రేపటికి వాయిదా వేసిన కోర్టు 2 పిటిషన్లపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని న్యాయస్థానం స్పష్టీకరణ. చంద్రబాబుతో పాటు వారి కుటుంబం కూడా తప్పిదాలకు పాల్పడిందని అసెంబ్లీలో మంత్రి అంబటి వెల్లడి. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న అంబటి చర్చకు రమ్మంటే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని ఎద్దేవా. అంగన్వాడీల చలో విజయవాడపై పోలీసుల ఉక్కుపాదం. అంగన్వాడీల్ని గృహ నిర్బంధాలు చేసిన కొంతమంది పోలీసుల కళ్లు కప్పి విజయవాడకు చేరుకున్న వైనం. అంగన్వాడీలను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాలు తరలిస్తున్న పోలీసులు. అందరికీ ఆరోగ్య భద్రత సాధించేందుకే ఆయుష్మాన్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పథకాన్ని అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని చెప్పారు. పక్ష వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన చేసి రక్తదాన శిబిరాలు, పీహెచ్సీలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పండిత్ దీన్ దయాళ్ జీ చిత్రపటానికి పుష్పాలు చల్లి అంజలి ఘటించారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాళ్ జీ ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు. పక్ష వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన చేసి రక్తదాన శిబిరాలు, పీహెచ్సీలు ప్రారంభించామని అన్నారు. ఆయుష్మాన్ భవ ప్రారంభం అవటం వలన తనకు ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టామని, హెల్త్ కేర్ పై ప్రత్యేకంగా కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నారు. దీన్ దయాళ్ జీ జయంతి రోజున ఇక్కడకు రావటం ఆనందంగా ఉందంటూ ఆయన ప్రతిపాదించిన మార్గమే మనకు శరణ్యమని అన్నారు. ఆయుష్మాన్ కార్డులు లబ్ధిదారులకు ఇస్తామని అన్నారు. 5 లక్షల ఇన్సూరెన్స్ ఉందని తెలిపారు. పేదలకు అందుబాటులో ఆసుపత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి వెల్నెస్ సెంటర్లను బలోపేతం చేస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలో రక్తదానం చేసే శిబిరాలకు మంచి స్పందన వచ్చిందని, యువత రక్తదానం ఇవ్వటానికి ముందుకు వచ్చారని, వారిని అభినందిస్తున్నామని అన్నారు. 54 క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదానం చేసేందుకు అవగాహన కల్పించామని అన్నారు. ఆయుష్మాన్ భవ యాప్ వస్తుంది, దాని ద్వారా అందరూ చేరొచ్చు అని తెలిపారు. ఇప్పటి వరకు 91,000 ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్పై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడీ పిటిషన్లపై రేపు విచారిస్తామని తెలిపింది. కస్టడీ పిటిషన్పై సిఐడి మెమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని చెప్పింది. రేపు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న తర్వాత రెండింటిపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని తెలిపింది. ఈ 2 పిటిషన్లపై దేన్ని ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని వెల్లడించింది. మరొక వైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రేపు ప్రస్తావించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చర్చకు రావాలని అసెంబ్లీలో చెబితే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా కోర్టు ముందు నిల్చోవాల్సిందేనని ఆయన అన్నారు. అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పక్కన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బాయ్కాట్ చేసి వెళ్లిపోవడంతో సభ ప్రశాంతంగా జరిగిందని, ప్రశ్నోత్తరాల సమయం జరిగినా వాస్తవాలు ప్రజలకు అర్థమవుతున్నాయని తెలిపారు. అయితే ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ జరగడం మాత్రం తమను కాస్త బాధిస్తుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అని ఎవరైనా కొంతమంది అనుకుంటే కనుక కోర్టులు తీర్పులు, సభ నుంచి టీడీపీ పారిపోవడంతో అది కూడా తేలిపోయిందని తెలిపారు. చంద్రబాబు తన జీవితం అంతా అన్యాయాలు, అక్రమాలు, మోసాలతో రాజ్యాధికారాన్ని చలాయించారని అన్నారు. రాజకీయాలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. అధికారంలో ఉండగా చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని తెలిపారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా ఖజానా నుంచి డబ్బులు దోచుకున్నారని అన్నారు. దీనిని ప్రజలకు, కోర్టులకు వివరించడంతో అందరూ అర్థం చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబు దొరికిన దొంగ అని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా
ఈ ప్రజాస్వామ్యంలో అరెస్టు కావాల్సిందేనని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో చక్రం తిప్పిన కోర్టును ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ప్రతిపక్షం లేకోకుండా సభ జరగటం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశం. మొట్టమొదటి రోజు వచ్చారు, రెండో రోజు వచ్చారు, మీసాలు మెలివేశారు, తొడలు కొట్టారు, కేకలు వేశారు. చర్చకి రండి అంటే ఊదురు బిళ్ళలు ఊదుకుంటూ వెళ్ళిపోయారు. దీన్ని బట్టి టోటల్గా అర్థమవుతున్నది ఏంటంటే అధ్యక్ష, రోజు రోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది రాజకీయ కక్ష అని 1%, 2% అనుకునే వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో, ఆ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలనుకునే వారు కూడా తోక ముడిచి వెళ్ళిపోతున్నారు. ఒక ఆయనేమో ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు, ఒక ఆయనేమో ఎక్కడున్నాడో తెలియదు సపోర్ట్ చేసిన వాడు. కోర్టు వారేమో తగినటువంటి సమాధానాలు ఇస్తున్నారు, ఇచ్చినటువంటి ప్రతి పిటిషన్ను కూడా తిరస్కరిస్తున్నారు. అంటే ఆ కేసు ఎంత బలంగా ఉన్నది అనేది ఒక స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు, విచారణ చేశారు. ఆయన ఏమంటారంటే కస్టడీలో నేను బాగా సహకరించాను విచారణ అంటారు, కానీ కస్టడీకి వెళ్ళినటువంటి బృందం మాత్రం వారు సహకరించలేదనే మాట మాట్లాడుతున్నారు. ఇలా పరిణామాలు రాబోయే కాలంలో మరింత వివరంగా ప్రజలకు అర్థమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా అన్యాయాలు, అక్రమాలు, మోసాలతోనే వారు ఈ రాజ్యాధికారాన్ని చలాయించారు. రాజకీయాలు డబ్బుమయం చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే డబ్బుమయం చేస్తారో ఏమవుతుంది అధ్యక్ష, నెక్స్ట్ అధికారంలోకి రాగానే డబ్బు గుంజుకుందాము అనుకుంటారు. అదే జరిగింది ఇక్కడ. 1 స్కామ్, 2 స్కాములు, 3 స్కాములు దొరికినంత వరకు, దొరకనివి చాలా స్కామ్స్ ఉండొచ్చు. కాబట్టి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చాలా తేట తెల్లవిగా అర్థమవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు అధికారంలో ఉండగా చేశారు. వారే కాదు, వారు కుటుంబ సభ్యులు కూడా తప్పిదాలకు పాల్పడ్డారు. అంగన్వాడీల చెలో విజయవాడపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. వేతనాల పెంపుతో సహా ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు ఆందోళనకు పిలుపునిచ్చారు. అనుమతి లేదంటూ నిన్నటి నుంచే కార్యకర్తలు గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. అయినా కొంతమంది అంగన్వాడీలు మారువేషాల్లో విజయవాడకు చేరుకున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తల్ని బలవంతంగా అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కుతూ ఉన్నారు. హామీలు అమలు చేయాలంటూ చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. ముందుగానే నోటీసులు ఇస్తూ గృహ నిర్బంధాలు చేసిన కొంతమంది పోలీసుల కళ్ళు కప్పి విజయవాడకు చేరుకున్నారు. వాహనాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అంగన్వాడీల్ని అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్టు చేసి వాహనాల్లో తరలిస్తూ ఉన్నారు. అంగన్వాడీలను బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టులేంటని అంగన్వాడీలు ధ్వజమెత్తారు. హక్కులను హరిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. 4.5 ఏళ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే అధిక వేతనం ఇస్తామని చెప్పి అమలు చేయలేదని మండిపడుతున్నారు. యాప్ల పేరుతో పని ఒత్తిడి పెంచారని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రభుత్వం ఇచ్చిన జీతాలు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకే సరిపోవట్లేదని అన్నారు. సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్న అంగన్వాడీల్ని కండ్రిక లగడపాటి కళ్యాణ మండపంలోకి తరలించారు. వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన టీఎన్టీయూసీ నాయకులను అరెస్టు చేశారు. రాజ్యాంగ విలువల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేసి 26,000 రూపాయల వేతనం కల్పించాలి. మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా ప్రమోట్ చేయాలి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈ రోజున అంగన్వాడీలో రిటైర్ అయితే వాళ్ళ కనీస వేతనం తప్ప ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. మెడికల్ అలవెన్స్ కల్పించాలి. అలాగే గ్రావిటీని ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి ఆడవారిని కూడా చూడకుండా గేదెల్లో ఎక్కించే వ్యానుల్లో ఎక్కించుకొచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఇంత దుర్మార్గమైన పరిపాలనని ఇప్పటి వరకు చూడలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఇదే తీరుతో వ్యవహరించాడు. గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు నాయుడు ఇవాళ జైలు పోలయ్యాడు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పోల తప్పదు. అంగన్వాడీలను హింసించినటువంటి, మహిళా ఉద్యోగులు హింసించినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే
వాళ్ళ గోరి కడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అసెంబ్లీలో చర్చించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని టీడీపీ నేతలు ఆపోయారు. సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కలెక్టర్ ఢిల్లీరావుకు టీడీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన ఆర్టికల్ 19, 20, 21 భారత పౌరుడు నిరసన తెలియజేసిన హక్కును కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో హోంమంత్రి కనపడటం లేదని, ఎన్ని రోజులు నడుస్తాయి ఈ దౌర్జన్యాలు అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 1 హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 19, 20, 21, 22 రాజ్యాంగ ఉల్లంఘనలకు పోలీసు యంత్రాంగం పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 29న సీఎం పర్యటనకు 50,000 మంది ప్రజలను సజ్జల సమీకరిస్తున్నాడని, ఈ కార్యక్రమానికి సెక్షన్ 144, 30 వాళ్లకు అప్లై అవదా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, నెట్టెం రఘురాం, తెలుగుదేశం పార్టీ నేతలు మండలి బుద్ధప్రసాద్, కొనకల్ల నారాయణరావు, శ్రీరామ్, రాజగోపాల్, తాతయ్య, బోడే ప్రసాద్, వైవీబీ, రాజేంద్ర ప్రసాద్, వర్లకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు హత్య చేసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు నాయకులు ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా 2 రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేశారు. ఏ సెక్షన్ కింద ఏ చట్టం మీకు ఈ హక్కునిచ్చింది? ఇవాళ జీవో నెంబర్ 1 హైకోర్టు కొట్టేసింది. చాలా స్పష్టంగా కోర్టు తీర్పులు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఆర్టికల్ 19, 20, 21, 22 మొత్తాన్ని రాజ్యాంగ ఉల్లంఘనకి పోలీస్ యంత్రాంగం పాల్పడతా ఉంది. ఈ పోలీస్ కమిషనర్ సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 29న ముఖ్యమంత్రి వన్ టౌన్లో పర్యటనకి 50,000 మంది ప్రజల్ని సమీకరిస్తున్నాడు ఈ సజ్జలాడు. ఆల్రెడీ ఇన్ఛార్జీలందరికీ చెప్పారు 5,000 మంది నుంచి 10,000 మందిని పోగు చేయమని వాళ్ళ ఎమ్మెల్యేలకి. సెక్షన్ 144 వాళ్ళకి అప్లై అవదా? సెక్షన్ 30 అప్లై అవదా? పోలీస్ కమిషనర్ విజయవాడ చెప్పాలి. నిన్న ధర్నా పాయింట్లో మేము ఈరోజు ధర్నా చేస్తామంటే మాకు పర్మిషన్ ఇవ్వాలి. ధర్నా పాయింట్లో పర్మిషన్ ఇవ్వాలి. ధర్నా పాయింట్లో మేము కూర్చోడానికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి మాత్రం వన్ టౌన్లో ఈ నెల 29న 50,000 మందితో మీటింగ్ పెట్టచ్చు. ఏంటా ప్రజాస్వామ్యం? ఏం చెప్తా ఉంది రాజ్యాంగం? ఏం చెప్తా ఉంది మీ ఐపీఎస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీ అరెస్టుల్ని రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఏపీలో ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను పాతరేస్తుందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రలో పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ అరెస్టుల్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని తెలిపారు. పోలీసులు తమ విధుల్ని మానేసి రైల్వే స్టేషన్ల వద్ద, బస్టాండ్ల వద్ద కాపలా కాస్తున్నారని, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు హక్కుల కోసం నిరసనలు చేయటం సహజమని చెప్పారు. పోలీసు అనుమతితో సమావేశం నిర్వహించుకుంటున్న మహాసభలకు వెళ్లకూడదని, పోలీసులే నోటీసులు ఇవ్వటం ఇంతవరకు చూడలేదని అన్నారు. పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెలిపారు. జగన్ రెడ్డిని పేరు చెప్పి పిచ్చిరెడ్డి అని పెట్టుకుంటే బాగుండేదని అన్నారు. ఐటీ ఉద్యోగులు శాంతియుతంగా రాజమండ్రికి వెళ్తూ ఉంటే అడ్డుకోవటం దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీలో ఒక చట్టం చేయండి. పిచ్చిరెడ్డి అధికారంలో ఉండగా ఎటువంటి నిరసనలు, సభలు, సమావేశాలు జరుపుకోకూడదు అని ఎద్దేవా చేశారు. నిరసన తెలిపే హక్కు లేనప్పుడు ఇది అమృత ఉత్సవమా? అచ్చే దిన్ ఆ కేంద్రం ప్రభుత్వం ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గపు చర్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. జరుగుతున్న ఘటనలన్నీ చూస్తే అసలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పోలీసులు వేరే పనేమీ లేనన్నట్లు అందరూ కూడా ఒకే పని మీద ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఏ కార్యక్రమాన్ని తలపెట్టాయి ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా ఆపాలనే దాంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే అరే వాళ్ళ ఇష్యూ ఏమిటి, ఆ ఇష్యూ సంబంధిత అధికారులు వాళ్ళతో మాట్లాడవచ్చు, లేదంటే మంత్రులు వాళ్ళతో మాట్లాడవచ్చు. పైగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయా ప్రజా సంఘాలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజా సమస్యలపైన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీ. అది ఇవాళ కాదు, ఈవెన్ హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ
ఇది మొత్తం మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మనం రాజ్యాంగపరంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశాంతంగా ధర్నాలు, ర్యాలీలు, అదేవిధంగా ఊరేంపులు చేసుకోవడం అనేది ఆనవాయితీ. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇక్కడ కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తానడం అర్థం కావడం లేదు. నువ్వు 26 జిల్లాల్లో కూడా నాయకులందరూ కూడా గృహ నిర్బంధం చేస్తూ ఉన్నావు, ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉన్నావు. పోలీస్ స్టేషన్లు అంటే వాళ్ళు పోలీసులు అందరూ కూడా ఏం పనిలో ఉన్నారంటే రైల్వే స్టేషన్ల దగ్గర కాపలా, బస్టాండ్ల దగ్గర కాపలా, గేట్ల దగ్గర కాపలా, అందరు కూడా టెంట్లు వేసుకొని ఎక్కడికక్కడ కూర్చొని వచ్చే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు తప్పితే వేరే పనేం లేదు. మొత్తం ఇవాళ ఏఐటీసీ లీడర్లు, సిఐటి లీడర్లు, ఐఎఫ్టీ లీడర్స్ అందరూ కూడా అరెస్ట్ చేయడము, గృహ నిర్బంధం చేయడము, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడము అదే పనిగా పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మొత్తం కళ్యాణ మండపాల్లో కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వేలాది మందిని నీవు ఈ రకంగా నువ్వు పరిపాలన చేయగలవా అని నేను అడుగుతాను. ప్రజల సొమ్మును తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తానే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నానని, ఆ సంస్థలో 2% వాటా అమ్మినా తమకు 400 కోట్లు వస్తాయని వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన కోడలు బ్రాహ్మణితో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని అన్నారు. తనతో పాటు ప్రజలను కూడా ముందుకు తీసుకువెళ్లటమే ఆయన లక్ష్యమని చెప్పారు. ఏ తప్పు చేశారని ఆయనను జైలులో పెట్టారని మండిపడ్డారు. ప్రజల కోసం ఆలోచించడమే ఆయన చేసిన తప్ప అని ప్రశ్నించారు. నిరంతరం ప్రజల కోసమే చంద్రబాబు ఆరాటపడేవారని తెలిపారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని చెప్పారు. రాళ్లతో కూడిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని ఒక శిల్పంగా మార్చారని అన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు వస్తూ ఉంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఏపీకి రావాలంటే పాస్పోర్టు, వీసా కావాలా అని మండిపడ్డారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఏమన్నా చేయగలరు, అది నేను నమ్ముతాను. ఎందుకంటే మొన్న నేను చూశాను, ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఇస్తున్నారంటే అది మీరు ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన ఉంటే మాకు ఆడదానికి ఏమీ జరగదు. ఆయన మనల్ని రక్షిస్తారు. ఆయనే మనకి దేవుళ్ళ లాంటి వాడు. అది నేను అనేది. నేను ఒక మహిళని. ఇప్పుడు నేను బిఏనే చదువుకున్నాను. మా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత తీసుకెళ్ళి నన్ను హెరిటేజ్లో వదిలేశారు. ఆయన అన్నారు, నువ్వే తెలుసుకో, నువ్వే చూసుకో, నాకు తెలీదు, నాకు టైం లేదు నీకు చెప్పటానికి. ఆయన మినిస్టర్ అయినప్పుడు అప్పుడు నాకు నేను ఎవరిని ఏమీ అడగలేదు. నేను సొంతంగా 3 నెలలు పట్టింది అంతే. నేనే నేర్చుకున్నాను కంపెనీని ఎట్లా నడిపించాలి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లానే నా కోడలు కూడా, తను కూడా నాతో సహకరించి అది తను ముందరికి తీసుకెళ్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే నా గొప్పతనం గురించి కాదు, నేను స్త్రీల గొప్పతనం గురించి చెప్పాలని అన్నీ చెప్తున్నాను. బీజేపీ కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా బిల్లు రాజకీయ లబ్ధి కోసమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి పంకూరి భతక్ వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ కావటం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న 2011 కుల గణన సమాచారంతో 2024 ఎన్నికల్లోని మహిళా రిజర్వేషన్లు, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కూడా వర్తింపచేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. అదేవిధంగా 50% రిజర్వేషన్ల పరిమితిని కూడా ఎత్తివేయాలని ఆమె వెల్లడించారు. విజయవాడలో ఆంధ్రరత్న భవన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజ్తో కలిసి ఏఐసీసీ అధికార ప్రతినిధి పంకూరి భతక్ మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని, బిల్లుపై బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ది లేదని ఆమె ఆరోపించారు. 1989లో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే దేశంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
పెట్టగా బీజేపీకి చెందిన అద్వానీ, వాజ్పేయి, యశ్వంత్ సింగ్, రామ్ జెత్మలానీ వంటి నేతలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తు చేశారు. తదనంతరం 1992లో కాంగ్రెస్ ప్రధాని పివి నరసింహారావు హయాంలో రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. పార్లమెంటుకు సంబంధించి 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుగా రాజ్యసభలో నెగ్గిన పూర్తిస్థాయి జనగణన జనాభా లెక్కలు అందుబాటులో లేని కారణంగా లోక్సభలో వీగిపోయిందని పంకూరి పథక్ వివరించారు. 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ మహిళా బిల్లును అమలు చేయడానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పంకూరి పథక్ స్పష్టం చేశారు. The Women Reservation Bill, and we are having such press conferences across India. As you know, the Congress Party has supported the Women's Reservation Bill with all its strength in the Parliament. However, there are some issues that need to be addressed and discussed, and some facts that need to be told to the common man and women of this country. So, I would like to briefly talk about the journey of the Women's Reservation Bill. In 1989, the then Prime Minister, Shri Rajiv Gandhi ji, introduced a law reserving 33% of seats in the local bodies for women. When the bill was introduced, the stalwarts of the BJP like L.K. Advani ji, Atal Bihari Vajpayee ji, Ram Jethmalani ji, Yashwant Singh ji opposed and voted against the bill. The bill was passed in the Lok Sabha but failed in the Rajya Sabha by only 7 votes. In 1992, during the government of Prime Minister P.V. Narasimha Rao, the 73rd and the 74th Amendment to the Constitution were passed, which reserved 1/3 of the seats for women in Panchayati Raj institutions and in the urban local bodies. The seats were also reserved for women within the quotas for scheduled castes, scheduled tribes and OBCs in several states. Today, the vision of Shri Rajiv Gandhi ji has led to the empowerment of around 15 lakh women across India, which is 40% of the elected representation in India in the local urban bodies and local bodies. ఇసుక మైనింగ్ దోపిడీని వ్యతిరేకిస్తూ చలో అసెంబ్లీకి జనసేన పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన శ్రేణుల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అరెస్టులను చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ తెలిపారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఇసుక పాలసీపై చర్చిస్తాం, మంచి పాలసీ తెస్తాం, దోపిడీని అరికడతామని చెప్పకుండా నిరంకుశంగా పోలీసులతో జనసేన శ్రేణుల్ని అరెస్టు చేయించారని తప్పుపట్టారు. పోలీసులకు ప్రభుత్వానికి ఎందుకంత భయమని ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గంలోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి పోలీసులకు జనసేన శ్రేణులంటే భయం పట్టుకుందని, అందుకే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో జనసేన శ్రేణుల్ని అక్రమంగా అరెస్టు చేసిందని తెలిపారు. ఇసుక లభ్యం కాక రాష్ట్రంలో లక్షలాది భవన నిర్మాణ రంగ కార్మికులు వారానికి 2-3 రోజులు మాత్రమే పనిచేసుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయించడం ద్వారా ప్రభుత్వ ఇసుక పాలసీ దోపిడీ కోసమేనని అర్థమవుతుందని తెలిపారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇసుక పాలసీపై అసెంబ్లీలో చర్చ చేయాలని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం ఏది చెబితే అది చేయటం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిరసనలు తెలియజేసే హక్కు ఉందని తెలుసుకోవాలని అన్నారు. రాబోయే ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఓటమి తథ్యమని తెలిపి సీఎం జగన్ పదే పశ్చిమ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. భగవంతుడే వెల్లంపల్లి శ్రీనివాస్ ను బహిష్కరించాడని, సీఎం జగన్ వచ్చి జాకీలు పెట్టి ఎంత లేపినా అయ్యే పని కాదని తెలిపారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే పశ్చిమ నియోజకవర్గానికి ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక పాలసీ మీద జనసేన పార్టీ నాయకులు చలో అసెంబ్లీ పిలుపునిస్తే, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఇసుక పాలసీ మీద చర్చ చేస్తాం, మంచి పాలసీ చేస్తాం, దోపిడిని అరికడతాం, అక్రమ రవాణాని అడ్డుకడతాం, మా నాయకుల అవినీతిని నిరోధిస్తాం అని చర్చ చేయకుండా జనసేన పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడ నిన్న రాత్రి నుంచి పోలీస్ శాఖ ద్వారా అక్రమ నిర్బంధం, గృహ నిర్బంధం చేయడాన్ని మేమైతే పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులకు ఎందుకంత భయం? ప్రభుత్వానికి ఎందుకంత భయం?
జనసేన పార్టీ నాయకుల్ని చూస్తే ప్రభుత్వం భయపడుతుందని చెప్పడానికి నిన్న రాత్రి నుంచి పోలీస్ శాఖ ద్వారా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమ అరెస్టులు చేయడమే అందుకు నిదర్శనం అని కూడా తెలియజేస్తాను. ఈరోజు కూడా ఇసుక లభ్యం కాక రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు వారానికి కేవలం 2 రోజులు 3 రోజులు మాత్రమే పనిచేసుకుంటా ఉన్నాయి. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్చ చేయాలి. ప్రజలకి మేలు చేసేటువంటి పాలసీ చేస్తే బాగుండేది. కానీ జనసేన పార్టీ నాయకుల్ని అక్రమంగా నిర్బంధించి హౌస్ అరెస్టులు చేస్తే మీ పాలసీ తప్పు, మీ పాలసీ ప్రజలకు పనికొచ్చేది కాదు, మీ ఇసుక పాలసీ మీరు దోపిడీ చేయడానికి అని మీరు అంగీకరించినట్టు అయిద్దని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా. కడిగిన ముత్యంలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరలా బయటకు వస్తారని పశ్చిమ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీ పార్టీకి సరైన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో 12వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. స్థానిక నేతలు పెద్ద ఎత్తున నల్ల కండవలు కప్పుకొని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గత 12 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బీసీలంటే తెలుగుదేశం అని మినీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. జగన్ నియంతలాగా తాను ఒక్కడే ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలని చంద్రబాబును అరెస్టు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా స్వచ్ఛందంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారని చెప్పారు. జగన్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుని నిరసిస్తూ 12వ రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం అనేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ కేసుల్లో నిరంకుశ పాలనని, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా ఆయన్ని బంధించి కారాగారంలో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందాలని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రని, కక్షని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంపీ కేశినేని నాని గారి ఆధ్వర్యంలో ఇవాళ మహిళా అధ్యక్షురాలు సుకాశి శిరత గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది. 12 రోజులుగా నారా చంద్రబాబు నాయుడు గారిని బంధించి నిన్న కూడా రిమాండ్ని ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తరపున వాదించే వాళ్ళందరూ కూడా అతని ఏదో విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా దెబ్బతీయాలని చెప్పి, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి, వాళ్ళ నాయకుడు జైల్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి నాదుడే లేడన్న విధంగా ఆ ఆలోచనలో, ఆ భ్రమలో ఉన్నాడు. భారత్ గౌరవ్ రైలు పథకం కింద మహాలయ అమావాస్యకు త్రిశక్తి పీఠాలకు వెళ్లే యాత్రలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ట్రావెల్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. మహాలయ అమావాస్య ప్రత్యేక రైలు ప్రయాగ, వారణాసి, గయా, మధుర, ఆగ్రాల మీదుగా నడవనుందని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీన ఇది బయలుదేరనుందని, కావున యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశ నలుమూలల విహారించే విహారయాత్రికుల కోసం ప్రత్యేక రైలుతో పాటు ప్రత్యేక ప్యాకేజీ వెసులుబాటు కల్పించేందుకు ట్రావెల్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ గౌరవ్ రైలు పథకం కింద మహాలయ అమావాస్యకు త్రిశక్తి పీఠాలకు వెళ్లే యాత్రలకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రత్యేక రైలు అయిన అయోధ్య ఉలా రైలు ప్రత్యేకత ఏమిటంటే దారి పొడవునా యాత్ర విశేషాలను వివరించేందుకు పిఏ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాలు, కోచ్ సెక్యూరిటీ, టూర్ మేనేజర్లు, ట్రావెల్, ఇన్సూరెన్స్, హోటళ్లు, సందర్శన, రవాణా సదుపాయాలు కలవని వివరించారు. 3 పూటల భోజనంతో పాటు వివిధ రకాల సౌకర్యాలను కలిగి ఉంటుందని తెలిపారు. మహాలయ అమావాస్య యాత్రికుల ప్రత్యేక ప్యాకేజీ వివిధ ధరల్లో అందుబాటులో ఉందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7876101010లో సంప్రదించాలని ఆన్లైన్ సదుపాయం కూడా ఉందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ విఘ్నేష్, ద ప్రాడక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఓలా రైల్, Indian Railways, Bharat Gaurav tourist train. Okay. In 2022,
the Government of India, Ministry of Railways announced a special scheme to promote domestic tourism under the Bharat Gaurav Trains policy. So according to this policy, it's a public-private partnership where the Government of India, Ministry of Railways and private partners jointly operate tourist trains. In this scheme, the next departure is a special yatra from Madurai via Prayagraj. The next Bharat Gaurav train, Ola Rail, departure from Madurai. It starts from Madurai via Vijayawada. It goes to Prayag, Varanasi, Gaya, Ayodhya, Haridwar, Delhi, Mathura and Agra. This is a 11-day tour and it starts with 22,300. This Ola Rail is a very special train. It's a special tourist train where only tourists are allowed to board the train, and this we provide the tourists with complete unlimited South Indian meals throughout the journey, accommodation, food, transport, and every coach has a dedicated tour manager, a security guard, and every 1 hour we sanitize the coaches. We have specialized janitors, and then the coaches are all CCTV monitor for security purpose, and we have speakers for PA system, entertainment, announcement and all that facility. Because it is an Indian Railways product, they can avail LTC and LFC facility. And tell them about booking. Sir, this tourist train cannot be booked in any railway station or in through IRCTC websites. This has to be only on www.railtourism.com, or you can call our number 7876101010, helpline number. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అందరికీ ఆరోగ్య భద్రత సాధించేందుకే ఆయుష్మాన్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ స్పష్టీకరణ. బీజేపీ కార్యాలయం నందు పండిత్ దీనదయాళ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళి. పక్ష వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో రక్తదాన శిబిరాలు, పీహెచ్సీలు ప్రారంభించామని వెల్లడి. చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. 2 పిటిషన్లపై వాదనలు రేపటికి వాయిదా వేసిన కోర్టు 2 పిటిషన్లపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని న్యాయస్థానం స్పష్టీకరణ. చంద్రబాబుతో పాటు వారి కుటుంబం కూడా తప్పిదాలకు పాల్పడిందని అసెంబ్లీలో మంత్రి అంబటి వెల్లడి. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న అంబటి చర్చకు రమ్మంటే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని ఎద్దేవా. అంగన్వాడీల చలో విజయవాడపై పోలీసుల ఉక్కుపాదం. అంగన్వాడీల్ని గృహ నిర్బంధాలు చేసిన కొంతమంది పోలీసుల కళ్లు కప్పి విజయవాడకు చేరుకున్న వైనం. అంగన్వాడీలను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాలు తరలిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.